నమస్తే అండి. అమెరికా ఉన్నటువంటి ప్రజలు ఆ దేశానికి వ్యతిరేకంగా రోడ్లు ఎక్కారు. ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలు ఆ దేశానికి వ్యతిరేకంగా రోడ్లు ఎక్కారు. ఎందుకంటే ఇరాన్తో మనకి యుద్ధం వద్దు అని చెప్పేసి. కానీ ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా రోడ్లు ఎక్కారు, వాళ్ళు లెక్క చేయట్లేదు. అది పక్కన పెడితే కనుక ఇప్పుడు ఇంతకాలం మిసైల్స్తో డ్రోన్స్తో అటాక్ చేసుకున్నటువంటి ఈ దేశాలు భూతల పోరుకి సిద్ధమైనాయి అనమాట. అమెరికా తమ యొక్క ట్రూప్స్ని గ్రౌండ్లోకి అయితే దించిందనమాట. కర్గ్ ఐలాండ్ని కూడా లాక్కున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాని గురించి మనం మాట్లాడదాము. ఇప్పుడు రంగంలోకి వీళ్ళని దించడంతో ఇప్పుడు అక్కడ ఏం జరగబోతుంది, ఏం కథ నడవబోతుంది ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం అవుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరు పెరుగుతూ ఉంది. ఓవైపు ఇరాన్తో చర్చలు చేస్తున్నామని చెప్పేసి అమెరికా చెప్పుకుంటా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో తన సైనిక శక్తిని మోహరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ట్రంప్ పెంచేశాడు అనమాట. తాజాగా అమెరికాకు చెందినటువంటి అధునాతన యుద్ధ నౌక ట్రిపోలి పశ్చిమాసియాకు చేరుకుంది. ఇందులో 2,500 మంది నుంచి 3,500 మంది వరకు మెరైన్ బలగాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే పశ్చిమాసియాలో గడిచిన 20 ఏళ్లలో అమెరికా ఇంత భారీ సంఖ్యలో బలగాలను మోహరించడం ఇదే తొలిసారి. ఇరాన్ కూడా అంటుంది మీరు రావాలి, మీతో మేము యుద్ధం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది అనమాట. అమెరికా బలగాలు ఇరాన్కి చేరుకోవడంతో ఇరాన్కి చెందినటువంటి పత్రిక టెహ్రాన్ టైమ్స్ వారికి గట్టి హెచ్చరిక ఇచ్చింది. వెల్కమ్ టు హెల్ అంటూ ఫ్రంట్ పేజీలో ప్రచురించింది. ఇరాన్ నేలపై అడుగుపెట్టి ఏ యుఎస్ సైనికుడైనా శవపేటికలో తిరిగి వెళ్తాడంటూ పత్రిక వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. వైపు చర్చలు అంటూనే దాడులు సాగిస్తున్నటువంటి అమెరికాను ఇరాన్ విశ్వసించడం లేదు, నమ్మడం లేదు. గతంలో ఎదురైనటువంటి అనుభవాలతో శాంతి చర్చలను ఆ దేశం అంత సీరియస్గా తీసుకోవట్లేదు. కారణం గతంలో ఇలాంటి శాంతి చర్చలు అని చెప్పేసి సడన్గా దాడులు అయితే చేశారనమాట. చర్చల పేరుతో భూతల యుద్ధానికి అమెరికా సన్నద్ధమవుతుందని ఇరాన్ అనుమానించింది. ఈ నేపథ్యంలో చర్చలపై దృష్టి సారించడం పక్కన పెట్టి భూతల దాడులను తిప్పికొట్టే సన్నాహాలకైతే ఈ రోజున రంగం సిద్ధం చేసుకోవడం జరుగుతుందన్నమాట. అలాగే భూతల ఆపరేషన్కు ట్రంప్ ఆమోదం తెలిపాడట. ఇప్పటికీ గల్ఫ్లో వేలాది మంది సైనికులు మోహరించారు. 82వ ఎయిర్ బార్న్ డివిజన్కి చెందినట్టు 2,000 మంది సైనికులు ఇప్పటికే రంగంలోకి దిగారట. దీంతో భూతల పోరును ఎదుర్కోవడానికి ఇరాన్ సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే వియత్నాం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైనిక పోరాటం తీరుతెన్నుకు క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. చైనా, రష్యా నుంచి శిక్షణ కూడా పొందారు. తమ అమ్ముల పొదిలోనే మెరుగైన ఆయుధాలను భూతల పోరు కోసం ఇరాన్ దాచి ఉంచింది. ఇంకొక మాట ఏంటంటే చైనా దగ్గర నుంచి ఒక 16 ఏదైతే వారికి కావాల్సినటువంటి సామాన్ ఏదైతే ఉంటుందో, ఏదైతే వెపన్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా తెచ్చుకొని పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి.